పరిశుద్ధ వాక్యములో నుండి మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం. చాలా క్లుప్తమైనటువంటి సందేశము, హెచ్చరిక మీతో పంచుకొని ముగించుకుంటాను. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుందాం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరొక వారమంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి మరొక నూతన పునరుద్ధాన దినములో, నూతన ఆదివారములో ఇలా ఉన్న పరిశుద్ధ సమాజముగా మేము సమకూరడానికి మీరు కృపనిచ్చినారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన కూటము ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రతి ఘట్టములోను మీరు మాకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించిన విధానమును బట్టి యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. సాక్ష్యముల ద్వారా మీరు మమ్మను ప్రభువా ప్రోత్సహించినారు, మీరు మహిమ పొందినారు. నీకు వందనాలు. పాటల ద్వారా మేము చెల్లించిన స్తుతి యాగము, స్తుతి ధూపం మీద, సంగీత రూపక స్తోత్రారాధన మీద మీరు ఆశీనులై మమ్ము దీవించడానికి ఏతించినారు. నీకు వందనాలు. ప్రభా, సంఘంలో చేయబడిన ప్రార్థనలన్నిటి మీరు ఆలకించి అంగీకరించి ఆమేన్ పలికినారు గనుక నీకు వందనాలు. ప్రభా, ప్రతి సమస్య నుండి ప్రతి ఒక్కరిని కూడా విడుదల చేశారు గనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రోగులను స్వస్థపరిచారు గనుక నీకు వందనాలయ్యా. వినబడిన అద్భుతమైన స్వస్థత సాక్ష్యముల కొరకు నీకు వందనాలు. సత్య ప్రత్యక్షత సాక్ష్యముల కొరకు నీకు వందనాలు. నీ నీతి వస్త్రాన్ని మా మీద కప్పి యోగ్యముగా నీ శరీరములో మీ రక్తంలో పాలివారమయ్యే భాగ్యం మాకు ఇచ్చావు. నీకు వందనాలు. మేము లేచి తిరిగి మా ఇళ్ళకు వెళ్ళక ముందు ఒక్కసారి మాతో మాట్లాడండి. ఈ దినం మీరు రక్షించుకున్న 2 నూతన విశ్వాసులు, ఒక నూతన అంగములని దేహములో చేర్చబడినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నూతనంగా అభిషిక్తుడైనటువంటి నీ నూతన సేవకుడు మీ దాసుని కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ప్రభా, మీరు చేసిన సకలమైన ఉపకారముల కొరకు నీకు స్తుతి యాగం అర్పిస్తూ మేము లేచి తిరిగి మా ఇళ్లకు, మా విశ్రాంతి స్థలాలకు వెళ్ళక ముందు ఒక్కసారి మాతో మాట్లాడమని, మమ్మల్ని వెలిగించి మండించమని, మేము నడుచుకోవలసిన మార్గమును మాకు స్పష్టంగా ఉపదేశించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చాలా చిన్న విషయం మీకు చెప్పాలి, కానీ ప్రాముఖ్యతలో మాత్రం ఇది అనంతమైన ప్రాముఖ్యత కలిగినటువంటి విషయం. చిన్నది అనగానే విలువ తక్కువది అనుకోవద్దు. బండెడు గడ్డి కంటే తులం బంగారం విలువ ఎక్కువ. అణువు అనేది అన్నిటికంటే చిన్నది. అది విస్ఫోటనం చెందితే ఒక జిల్లా, ఒక రాష్ట్రం మటుమాయం అయిపోతుంది. చిన్నదిగా ఉన్నది శక్తిహీనమైనది కాదు. కొన్నిసార్లు చిన్నవిగా ఉండేవే చాలా శక్తివంతమైనవిగా పనిచేస్తాయి. ఒక చిన్న ప్రసంగం, చిన్న విషయం మీకు చెబుతాను. ప్రియులారా, దేవుడు భూమి మీద సంఘమును ఎందుకు కట్టాడు అనేది ఒక ప్రశ్న. దేవుడు నరావతారం ఎత్తి మానవుల విమోచన కొరకు తన ప్రాణమును, తన రక్తమును దానము చేసి, రక్తమును కార్చి ప్రాణదానము చేసి, యజ్ఞమై మరణించి సమాధిలో పెట్టబడి 3వ నాడు తిరిగి లేచి నా యందు విశ్వసించిన వారందరికీ నిత్య రక్షణ ఇస్తానని వాగ్దానం చేశాడు. సువార్త ప్రకటించమన్నాడు. నమ్మిన వారికి బాప్తిస్మాలు ఇమ్మన్నాడు. అలా ధర్మ ప్రచారం చేస్తూ నమ్మిన వాళ్ళకు బాప్తిస్మాలు ఇస్తూ
మీరు భక్తి సాధన చేయండి, రక్షణలో ఎదగండి, రక్షకుణ్ణి ఆరాధించండి. శేష జీవిత కాలం ఆ రక్షకుణ్ణి మీరు భజిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ ఉండండి చాలు అని వదిలేయకూడదా? సంఘం ఎందుకు? సమాజ కూటములు ఎందుకు? ఈ బంధం ఎందుకు? ఈ క్రమం ఎందుకు? సమయానికి కూడుకోవాలి, కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఎందుకండి సంఘం ఎందుకు? సంఘము లేకపోతే ఏకాంతముగా భక్తి సాధన చేయలేమా? మన భారతదేశంలో సనాతన ధర్మం ఉన్నది. భక్తి సాధనలో ఇంకొకరితో సంబంధం లేదు. ఎవరి భక్తి సాధన వాళ్ళదే. సమూహంగా కూడి చేసేదేమీ ఉండదు. భక్తి సాధన ఎంత చేయాలంటే ఎంత ఎత్తుకెదిగిపోతే అంత ఒంటరి అయిపోతాడు. భక్తి సాధనలో పరిపక్వం అయిపోయినప్పుడు భార్యా బిడ్డల్ని కూడా వదిలేసి హిమాలయాల్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ తపస్సు చేస్తాడు, దైవ సాక్షాత్కారం కొరకు పరితపిస్తాడు. భక్తి సాధన అధికమయ్యే కొద్దీ సమాజమునకు దూరం అయిపోతాయి. ఇతర మతాల్లో ఉన్నటువంటి భక్తి సాధన అనేది అలాగుంటుంది. కానీ క్రైస్తవంలో అలా కాదు. ఏకాంతముగా భక్తి సాధన కాదు, ఏకాంత ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి. ఒంటరిగా ప్రభువుని ఆరాధించాలి, సంఘముగా కూడా ఆరాధించాలి. సంఘము అనేసరికి మళ్ళీ ఒక స్థలానికి వెళ్ళాలి, ఒక క్రమానికి లోబడాలి, మన మనస్తత్వానికి సరిపడని వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి. సంఘం అంటే అనేక మంది ప్రజలు, వాళ్ళు పుట్టిన స్థలాలు వేరు, వాళ్ళు పెంచబడినటువంటి పెంపకం వేరు, వాళ్ళు పెరిగిన సంస్కృతి వేరు, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ అలవాట్లు, ఆలోచన విధానాలు అన్నీ వేరు. నేను పుట్టి పెరిగిన కుటుంబం మా వంశం, మీరు పుట్టి పెరిగిన కుటుంబం మీ వంశం, వేరు వేరు అలవాట్లు కలిగి ఉంటాయి. మెంటల్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందా? కరెక్ట్గా మ్యాచ్ అవ్వదు. ఆహారపు అలవాట్లు వేరు. ఒకడు తినే ఆహారం ఒకడికి అసహ్యం అనిపిస్తుంది, ఒకడు అసహించుకునే దాన్ని ఇంకోటి లొట్టలు వేసుకుంటూ తింటాడు. ఎలాగ కలిసి ఉంటారు? ఈ సంఘము అనే ఈ అనవసరమైన బంధకం దేవుడు పెట్టకపోతే బాగుండు. రక్షించి ఈరోజు మొదలుకొని నువ్వు చచ్చేదాకా మనసులో నన్నే జపించు, పూజించు, ఆరాధించు, వెంబడించు అని వదిలేస్తే అయిపోను కదా. మనకి ఇంతసేపు ఆకలి అవుతుంది, 2 అయింది, క్లుప్త ప్రసంగం అని వీడు వదలడేం లేదు. ప్రతి ఆదివారం పస్తు ఇంట్లో వండుకున్న కూరలు చల్లారిపోయేదాకా వీడు ప్రసంగం వదలడు. ఏమిటి బాధ మనకు? సంఘారాధన లేకపోతే ఏమిటంట? ఒంటరిగా ప్రార్థన చేసుకుంటే కుదరదా? ఇంతకుముందు కుమారుడు బాలచందర్ చెప్పినటువంటి సోదరుడు భయశాలి పిడి బందర్రావు, ఆయన బోధ ఇదే, ఆదివారం ఆరాధన వద్దని, దశంభాగం ఇవ్వద్దు, ఆరాధన వద్దు, ప్రార్థన చేయొద్దు. అందుకే ఆయన సేవ బహుగా ఫలించింది. ఎందుకంటే ఇది మంచి బోధ, ఇది చాలా అనుకూలమైన బోధ. ప్రార్థన చేయొద్దు, దశంభాగం ఇవ్వద్దు అంటుంటే చాలా బాగుంది కదా. అందుకే ఈ క్రమం ఇష్టం లేని వాళ్ళందరూ ఇవ్వబడ్డారు అన్నమాట. అటు దేవుని బిడ్డలారా, సంఘము అనేది దేవుడు ఎందుకు పెట్టాడు బాగా గమనించాలి. సంఘమును దేవుడు స్థాపించడానికి ముఖ్యమైనటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటి విషయము, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి అనుకోండి. సంఘము అనేది దేవుడు పెట్టడానికి మొట్టమొదటి కారణం ఇక్కడ చెప్పాడు, సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది. సంఘముగా మనము కూడుకోవడం వలన దేవుడు ఒక ప్రయోజనం ఆశిస్తూ ఉన్నాడు. ఇంకా మిగతా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సంఘములో జరిగేది ఏమిటంటే, అహం నశిస్తుంది,
నేను ముఖ్యము కాదు, సామూహిక ప్రాధాన్యత. దేవుడు విభిన్నమైన విధానాల్లో ఒక్కొక్కరిలో పనిచేస్తూ ఉండడం అనే విశాలమైన దర్శనం కలుగుతుంది మనకు సంఘములోనే. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఈ భావన, ఈ సత్యము మనకు దర్శనమిస్తుంది. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయములో 12వ వచనము చూడండి. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నవో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒకటే శరీరమై ఉన్నవో, అలాగే సంఘం ఉన్నది అన్నాడా? అలాగే క్రీస్తు ఉన్నాడు. అలాగే సంఘం ఉన్నది కాదు, అలాగే క్రీస్తు ఉన్నాడు అట. అవయవములని, నేనొక అవయవము, నీవొక అవయవం, నీవొక అవయవం, నీవొక అవయవం, అవయవములు అనేకమై ఉన్నను ఒక్క దేహమై ఎలాగున్నదో అలాగూ క్రీస్తు ఉన్నాడు. ఓఫీర్ గారు వచ్చారంటే ఆయన కాలు వచ్చిందా అంటే, కాలు రాకుండా ఓఫీర్ గారు ఎట్లా వస్తాడు? వస్తే చెవి వచ్చిందా? ఆయన ముక్కు వచ్చిందా? కన్ను వచ్చిందా? కాలు వచ్చిందా? చెయ్యి వచ్చిందా? వేలు వచ్చిందా? చిటికన వేలు వచ్చిందా? బొట్టన వేలు వచ్చిందా? ఆయన అడిగే అవసరం లేదు. ఓఫీర్ గారు వస్తే మొత్తం అన్ని అవయవాలు వస్తాయి. మా మేనమామ గారు ఒక ఆయన అనేవాడు, అన్నీ మతిమరుపు నాకు, విషయ పరిజ్ఞానము, విషయమును కూర్చినటువంటి ధారణ శక్తి ఎక్కువ నాకు, కానీ చిన్న చిన్న వస్తువులు మర్చిపోతా. సైకిల్ మీద షాపుకి పోయేది, సైకిల్ ఎక్కడ స్టాండ్ వేసి నడుచుకుంటూ వచ్చేది. ఇంటికి వచ్చినాక సైకిల్ ఎదురా అంటే అక్కడ ఉంది నాన్న అని మళ్ళీ పరిగెత్తేది. నాకు రోజు చెప్పుల జత కొనాలి మా నాన్న, 2 రోజులు వాడితే ఎక్కువ. మా అక్క వాళ్ళని అడగండి, నాన్న వీడి కొరకు కొన్ని లక్షల చెప్పుల జతలు కొని ఉంటాడని చెప్తారు మా అక్కలు. ఎందుకంటే ఫుట్బాల్ ఆడడానికి పోవడము, గ్రౌండ్ దగ్గర వదిలేసి ఆడుకోవడం, ఒట్టి కాళ్ళతో నడిచి రావడం, చెప్పుల జత ఎవడు ఎత్తుకుపోతాడు. కొత్త ఎన్ని హ్యాండ్ కర్చీఫ్లు, పెన్నులు, పెన్సిళ్ళు, పుస్తకాలు, చెప్పులు ఎన్నో పోగొట్టుకున్నాను. మీ కళ్ళ ముందే మీకు తెలుసు ఎన్ని ఎన్ని కొత్త మొబైల్స్ వచ్చినాయో. అన్నీ మర్చిపోతుంటాను నేను. మా మేనమామ అనేవాడు, దేవుడిని గొప్ప మేలు చేశాడు ఓఫీరు. కాలు చేతులు ఎక్కడైనా పెట్టి పక్కన పెట్టేది ఉంటే అది కూడా మర్చిపోతుండు. కాళ్ళు చేతులు పర్మనెంట్గా నీకు అతికిచ్చి పెట్టి దేవుడు చాలా గొప్ప మేలు చేశాడే, లేకపోతే ఇవి కూడా పోతుండే అనేవాడు అన్నమాట. అలాగా కాళ్ళు చేతులు డిటాచ్మెంట్ కుదరదు. నాలోనే నా అవయవాలన్నీ ఉంటాయి. నేను వస్తే మొత్తం వచ్చినట్టే. ఓఫీర్ గారు వచ్చారు అంటే, వచ్చాడా? ఆ నోరు వచ్చిందా అని అంటే, నోరు వచ్చేదేంటిదండి మొత్తం వచ్చాడు మనిషి. అవయవాలన్నీ వచ్చినప్పుడే మనిషి వచ్చినట్టు. క్రీస్తు శరీరములోని అవయవాలన్నీ ఒక చోట కూడుకున్నప్పుడు అక్కడ యేసు ఉన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ఉన్నట్టంటే నేను నువ్వు కలిస్తేనే యేసు. నీ మైండ్ వేరు, నా మైండ్ వేరు. నీ కొన్ని సంగతులు నచ్చవు, నీ సంగతులు నాకు నచ్చవు, నా సంగతులు నీకు నచ్చవు. వీడు ఇంత పొట్టిగా ఎందుకు ఉండాలని నీకు కోపం, నువ్వు అంత పొడిగా ఎందుకు ఉండాలని నాకు కోపం. నేను నిన్ను పొట్టిక చేయలేను, నువ్వు నన్ను పొడుగు చేయలేవు. నీ హైట్ నా హైట్ కుదరు, అయినా కానీ అడ్జస్ట్ అయిపోవాలంతే. ఒకడు ఎంత పొడుగుంటాడంటే వాడిని కావలించుకుంటే నా ముఖం ఆయన పొట్టలోకి పోతుంది. తిక్కరేగుతుంది. ఇంత పొడుగు ఎందుకు ఉండాలని నీకు అనాలి, బుద్ధి జ్ఞానం ఉందని నీకు అనిపిస్తుంది. కానీ ఏం చేయాలి? फिर भी वो मेरा भाई है, సబర్ కర్నా चाहिए, అడ్జస్ట్ కావాలా. కొంతమంది ఆహారపు అలవాట్లు నాకు అసలు నచ్చదు. కొంతమంది ఎక్కువ స్వీట్ తింటారు, నాకు అసలు నచ్చదు. ఎందుకు తెలుసా? అరే నేను తినాల్సింది మొత్తం వాడు తింటున్నాడని. నేను ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ చేస్తే స్వీట్ తినడంతో చేస్తాను. స్వీట్ ఎవడు తినడో వాడితో ఫ్రెండ్షిప్, ఎందుకంటే వాడి స్వీట్ కూడా నేను తినొచ్చని.
స్వీట్ నాకు చాలా ఇష్టము, వాడు కూడా ఇష్టమైతే నాకు పోటీ వస్తాడు కదా. కనుక స్వీట్ ఎక్కువ తినేటోళ్ళు అంటే నాకు ఇష్టం లేదు, టీ ఎక్కువ తాగేటోళ్ళు అంటే కూడా నాకు ఇష్టం లేదు. ఎవరింటికైనా పోతే టీ ఇస్తారు కదా, నేను వద్దొద్దు అంటాడు వీడు, తిక్కలోడ తీసుకో, ఐ విల్ హెల్ప్ యూ. వద్దంటావేంటిది, తీసుకో. కొంతమంది కొన్ని ఇంట్లోకి పోగా నాకంటే ముందు వాడే టీ అడుగుతాడు, చాలా మనసు కష్టం అనిపిస్తుంది. అరే వీడు నాకు పోటీ వస్తున్నాడు ఏంటిదని. కొన్నిసార్లు మనకు ఇంకొకరి పద్ధతులు ఇబ్బందికరంగా ఉంటాయి, అయినా సరే అడ్జస్ట్ అయిపోవాలి. అడ్జస్ట్ కావడానికి మార్గం ఏంటంటే ఈగో అనేది చావాలి. నేను ప్రధానము కాదు, నేను ప్రాముఖ్యం కాదు, వ్యక్తి ప్రాధాన్యత అనేది చచ్చిపోవాలి. సహవాసములో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే యూ లూజ్ యువర్ ఓన్ ఐడెంటిటీ అండ్ బ్రింగ్ అప్ రికగ్నిషన్ ఫర్ క్రైస్ట్. క్రైస్ట్ ఈజ్ మేనిఫెస్ట్. యేసు ప్రభువు వారు కనపడతారు. నా ఇష్టాయిష్టములు ముఖ్యము కాదు, నాకు నచ్చినా నచ్చకపోయినా నేను ముఖ్యం కాదు, యేసు ముఖ్యము అనే తత్వం మనకు అలవడుతుంది. ఓర్చుకోవడము, సహించడము. నేను చెప్తున్నా, తప్పకుండా సంఘం అనేది ఉన్నప్పుడు ఒకరి ద్వారా ఇంకొకరికి ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి. యు టేక్ ఇట్ ఫ్రమ్ మీ, టేక్ ఇట్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్, టేక్ ఇట్ ఫ్రమ్ ద బైబిల్. సంఘము అన్న తర్వాత నీకు మైండ్ సెట్ మ్యాచ్ అయిన వాళ్ళందరితో కలిసి ఉండేది కాదు సంఘం అంటే. నీకు మైండ్ సెట్ మ్యాచ్ కాదు అందరితో. సంఘం అనగా అర్థం ఏంటంటే నీకు ఇబ్బందికరమైన వ్యక్తులతో కలిసి ఉండడమే సంఘం. ఎవరు కూడా నీలాంటి ఆలోచన విధానం ఉండదు. వాడి మైండ్ వేరు, నీ మైండ్ వేరు. వాళ్ళ జీన్స్ వేరు, నీ జీన్స్ వేరు. వాళ్ళ మైండ్ సెట్ వేరు, నీ మైండ్ సెట్ వేరు. వాళ్ళ బ్రాటప్, వాళ్ళ పెంపకం వేరు, నీ పెంపకం వేరు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము దయచేసి చూడండి, 3:13 ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడు అనుకున్న ఎడల ఒకరిని ఒకడు ఏం చేయాలి? ఏమండి, ఒకరినొకడు సహించాలంటే అర్థం ఏంటి? ఏదైనా బాధ ఉంటేనేనా, లేకుంటే బాధ లేకపోతే ఏం సహిస్తాం? ఒకరికి మంచిగా బిర్యానీ పంచభక్ష పరమాన్నములు పెట్టి దయచేసి సహించండి అని అంటే సహించేది ఏంది సార్? నోరు ఊరుతుంది, హృదయం ఆనందభరితం అయిపోయింది. చాలా థ్యాంక్స్ అండి, మేము బిర్యానీ పెట్టినందుకు ఏం అనుకోకండి, క్షమించండి. గంజి పోస్తే అట్లా క్షమాపణ అడగాల? రుచికరమైన భోజనం పెట్టి సహించుడి అంటే ఏమిటి సహించేది? సహించడం అనగా అర్థం ఏంటంటే మనకు బాధాకరమైనటువంటిది పెట్టి, అయ్యా ఏం లేదు మా ఇంట్లో ఇప్పుడు ఈ పప్పుచారు తప్ప ఏం లేదు, అందులో కూడా ఉప్పేద్దామంటే ఉప్పు కూడా అయిపోయేది, ఉప్పు లేని పప్పుచారు సార్ ఏమనుకోకుండా తినండి అంటే అప్పుడు సహించే పాయింట్ అవసరం అవుతుంది. ఒకరిని ఒకడు సహించాలి అంటే నన్ను మీరు సహించాలి, మిమ్మల్ని నేను సహించాలి. మీరు సహించాలని బైబిల్లో ఉందా లేదా? సహించాలంటే నేను మిమ్మల్ని బాధ పెట్టాలనా లేదా? బాధ పెట్టకపోతే మీరు ఎట్లా సహిస్తారు చెప్పండి? కొంతమంది ఇళ్ళలోకి పోయిన తర్వాత నా వల్ల మీకు ఏమన్నా బాధ కలిగితే క్షమించకండి అంటారు. ఆ సగం సెంటెన్స్ కాకముందే వాళ్ళు ఉలికిపడే అట్లా అంత మాట అనొద్దాం కూడా, అంత మాట అనొద్దాం అని అంటారు. ఏందనొద్దు, క్షమించకండి అంటున్నా. మరి క్షమిస్తాం అనుకుంటున్నావా ఏంటి? లేదు క్షమించానండి. క్షమించవా మరి? లేదు క్షమిస్తానండి. అయితే బాధ అయిందన్నమాట. ఇంతకు బాధ అయిందా లేదా చెప్పు అంటే ఏం అంకుల్ కన్ఫ్యూజన్ అయితే అవుతుంది, బాధ అవును. ఇప్పుడు మీరు అందరు నాకు క్షమిస్తారా లేదా చెప్పండి? క్షమిస్తారా లేదా? క్షమించారా? నన్ను క్షమించే వాళ్ళందరూ చేయొద్దని చూద్దాం.
పోనీ క్షమించను అనేటోళ్ళు చేయొద్దండి. మీరు ఎటు చెప్పకపోతే ఎట్లాగండి? మీరు క్షమిస్తానన్నా చెప్పండి, లేకుంటే క్షమించాను అన్నా చెప్పండి. మరి ఏం చేస్తారు మీరు? ఆనందిస్తారా? దేవునికి స్తోత్రం, మంచిది. కానీ ఇక్కడ ఆనందించమని లేదు, ఒకరినొకరు సహించమని ఉంది ఇక్కడ. ఒకరిని ఒకడు సహించుచు క్షమించుచు ప్రభు మిమ్మును క్షమించినలాగున ఒకరినొకడు ఏం చేయాలంటే సహించాలి. అంటే కంటిన్యూస్లీ ఒకరిని బట్టి ఒకరికి బాధ కలుగుతూనే ఉంటుంది. నేను చెబుతున్నాను, వాళ్ళు చేయబట్టి నేను చాలా బాధపడ్డా, ఇతడు చేయబట్టి బాధపడ్డానని మనం చెప్పుకుంటున్నామంటే ఇంకా క్రైస్తవ జీవితంలోని ఏబిసిడీలు కూడా మనకు రాలేదు. ఇంకా ఎల్కేజీ కాదు, ఊకేజీ కాదు, నువ్వు కనీసము నువ్వు ప్రీ స్కూల్ కూడా కాదు. చాలామంది పిల్లలు యూకేజీ చదివారు, ఊకేజీ చదువుతారు. నువ్వు కనీసం అది కూడా చదవలేదు. ఆమె నన్ను చాలా కష్టపెడుతుంది, ఈమె నన్ను చాలా కష్టపెడుతుంది. అదే కష్టపెట్టేదే సంఘం. సంఘం అనగా డెఫినెట్గా ఒకరితో ఇంకొకరికి రప్చర్ ఉంటూనే ఉంటుంది. ఆ రప్చర్ అయినప్పుడే నీలోని క్రీస్తు తత్వము బహిర్గతమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు తెలుసా? నువ్వు చేయబట్టి యేసయ్యకి ఎప్పుడు రప్చర్ అవుతూనే ఉన్నది. యథార్థంగా చెప్పండి, యేసును నీవు ప్రతిరోజు దుఃఖపరుస్తున్నావా లేదా? నేను యేసును దుఃఖపరచడం లేదని అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారో గుండెలు చేసుకొని చెప్పండి. యేసు ప్రభు వారు నీ ద్వారా బాధపడుతున్నాడు, అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను క్షమిస్తున్నాడు. అసలు కేసే పెట్టడం లేదు ఆయన. ఎందుకురా ఇలా చేసావని ప్రతి పాయింట్ పట్టుకుని అడిగాడు అనుకోండి, నువ్వు బతకగలవా? వేల వేల సందర్భాల్లో దేవుణ్ణి దుఃఖపరిచి ఆయన కృప పొందుతున్నాం మనం. ఆయన ఏదో అన్నాడు నాకు బాధ, ఈయనేదో అన్నాడు బాధ అని మనసులో గ్రడ్జ్ పెట్టుకొని ఏండ్లేళ్ళు పగబెట్టుకొని బాధ పెట్టుకొని ఉండడం అనేది క్రైస్తవ జీవితంలో అసలు అది తగదు, యోగ్యమైనది కాదు, సరైన ఆలోచన కాదు. నీకు ఏబిసిడీలో ఇంకా రాలేదన్నమాట. అసలు అనాల్సిన మాటే కాదు, తప్పకుండా నీకు బాధ కలుగుతుంది, తప్పకుండా నాకు బాధ కలుగుతుంది. భార్య వలన భర్త బాధపడతాడు గ్యారెంటీగా. భర్త వలన భార్య తప్పకుండా బాధపడుతుంది. అదేదో పెద్ద లోకంలో లేని విచిత్రంలాగా చెప్పకండి. ఎవ్రీ హస్బెండ్ హ్యాజ్ ఎ కంప్లైంట్ విత్ ద వైఫ్, ఎవ్రీ వైఫ్ హ్యాజ్ ఎ కంప్లైంట్ విత్ ద హస్బెండ్, అండ్ జీసస్ హ్యాజ్ ఎ కంప్లైంట్ అగేన్స్ట్ బోత్ ఆఫ్ దెమ్. ఇద్దరి మీద యేసయ్యకు షికాయత్ ఉంది. అయినా కూడా ఇద్దరిని చేరదీసుకొని హక్కును చేర్చుకొని ముద్దు పెట్టుకొని నా బిడ్డలని గారాబం చేస్తున్నాడు. యేసు నిన్ను గారాబం చేస్తుంటే నిన్ను గాయపరిచిన వాడిని నువ్వెందుకు గారాబం చేయలేవు అంటే కష్టం అండి. అట్లా నాకు సాధ్యం కావడం లేదండి అంటారు. నీకు సాధ్యము కానిది కూడా నీ ద్వారా చేయించడానికే క్రీస్తు నీలో జీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు నీలో ఎందుకున్నాడు? ఆదాము నుండి నీకు సంక్రమించిన జీవము, ఆదాము నుండి నీకు వచ్చినటువంటి మానవ సహజమైన సామర్థ్యము దేన్నైతే సాధించజాలదో దానిని నీ ద్వారా సాధింపజేయడానికి యేసు నీలో జీవించి ఉన్నాడు. ఆయన నీలో నివసించుచు తన కార్యములు చేసుకుంటాడు. సంఘము అనేది ఎందుకు కొరకున్నదంటే నీకు ఇష్టం ఉన్నా లేకున్నా సహవాసంలో ఉండాలి, నీకు గాయములు కలుగుతున్న సహవాసంలో ఉండాలి. సహవాసములో నీలోని వంకర టింకర్లు అన్నీ పోతాయి. ఏటి నీళ్లలో రాళ్ళు ఉన్నాయి అనుకోండి, ఏండ తరబడి రాళ్ళు ఒరిపిడై ఆ నీళ్ళ చేత రాపిడికి గురై నున్నగా తయారవుతాయి. ఆ రాయి
గట్టు మీద ఉంటే నునుపు కాదు, ఒక రాయి ఒరుసుకుపోయి అన్ని స్మూత్గా తయారైతాయి అన్నమాట. విశ్వాసులందరూ నున్నని రాళ్ళు కావాలంటే సహవాసం ఒక్కటే మార్గం. సహవాసంలో ఇంకో గొప్పతనం ఏంటంటే, నేను బలహీనపడినప్పుడు బాగా గమనించాలి. ఒక టెక్నికల్ ఇష్యూ చెప్తున్నా, టెక్నికల్ పాయింట్ చెప్తున్నా. నేను బలహీనపడినప్పుడు మీరు నన్ను బలపరుస్తారు, మీరు బలహీనపడినప్పుడు నేను బలపరుస్తాను. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని ఒక సామెత ఉంది. నేను దాన్ని అంగీకరించడం లేదు. మ్యాన్ ఈజ్ నాట్ ఎన్ యానిమల్. మ్యాన్ ఈజ్ మ్యాన్, యానిమల్ ఈజ్ యానిమల్. మానవుడు సంఘజీవి అనే తెలుగు తర్జుమా ఇంకా బాగుంది, సంఘజీవి. ఈ సంఘజీవి అనే దాంట్లో ఒక తత్వం ఏముందంటే, మనము చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైతే మెచ్చుకుంటారో ఆ రకంగా ప్రవర్తించడానికి, మాట్లాడడానికి మనం ఇష్టపడతాం. బాగా గమనించాలి. మన మాట తీరు కానీ, ప్రవర్తన కానీ చుట్టూన్నోళ్ళు మెచ్చుకోవాలని మన ఆశ. అవునా కదా? చుట్టూన్నోళ్ళు మనం చీకొట్టాలని ఆశ మనకి. చిచి ఏం మనిషిరా వీడు అని అనాలని మనం అనుకోం కదా. అందరూ మనల్ని ప్రశంసించాలని మనం ఆశపడతాం. ఇప్పుడు గమనించండి, రక్షణ పొందిన 10 మంది వ్యక్తుల మధ్య మనం ఉన్నాం. నీ మనసు లోపల పాపాన్ని గురించి ఆలోచిస్తున్నావేమో, కానీ 10 మంది ముందు దాన్ని నువ్వు మాట్లాడలేవు. ఏమని మాట్లాడాలి? చచ్చినట్టు తప్పకుండా. అందరూ భక్తులు కనుక నువ్వేం మాట్లాడతావు? పరిశుద్ధతను గూర్చి మాట్లాడతావు, దేవుని గొప్పతనాన్ని గూర్చి మాట్లాడతావు, వాక్య మర్మములను గూర్చి మాట్లాడతావు. ఇప్పుడు ఎవరి పాపము, ఎవరి శోధన వాళ్ళకు ఉన్నది, కానీ కామన్ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసా? యేసునాథుని మహిమను గూర్చి మాట్లాడుకోవడం అందరికీ ఆనందం. నీ శోధన నీకుంది, నా శోధన నాకుంది, కానీ ఇద్దరం కలిసినప్పుడు మాత్రం ఈ శోధన గురించి మాట్లాడం, యేసయ్యను గురించి మాట్లాడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. గనుక చచ్చినట్టు తప్పనిసరి పరిస్థితిలో భక్తుల సహవాసంలో ఉన్నప్పుడు నీ మైండ్ కాన్సన్ట్రేషన్ చాలాసేపు దేవుని మీదకి వెళ్ళిపోతుంది, పాపము నుండి నీ దృష్టి మళ్లించబడుతుంది. గనక సహవాసములో ఉన్నవాడు తనకు తెలియకుండానే పరిశుద్ధుడైపోతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సహవాసములో ఉన్నవాడు తొందరగా పాపంలో పడిపోడు. నిన్ను పాపంలో పడవేయాలంటే సైతాను చేసే మొట్టమొదటి కార్యం నిన్ను సహవాసానికి దూరం చేస్తాడు. ఏదో కుంటి సాగు చెప్పి, ఇవాళ నేను సహవాసానికి వెళ్ళనులే, ఇవాళ నాకు వేరే పని ఉంది, నాకు డ్యూటీ ఉంది, నాకు ఇది ఉంది, నాకు ఒంట్లో బాగలేదు, తలకాయ నొప్పి ఉంది. ఎవరికి లేదు నొప్పి, నాకు కూడా ఉంది. ఇప్పుడు నాకు ఇది సైడ్ అంతా నొప్పి ఉంది, అదిరిపోతుంది నా మాడు నేను మాట్లాడుతుంటే. బట్ ఐ వాంట్ టు బీ ఇన్ ద ఫెలోషిప్. ఫెలోషిప్ విల్ శాంక్టిఫై మీ. ఏదో ఒక కుంటి సాగు చెప్పాలంటే ఉంటుంది, చాలా దూరం ఎవడు పోతారు, నాకు వేరే పని ఉంది. ఏదో కుంటి సాకుతో ఒకరోజు మానేస్తావు, రెండో ఆదివారం వచ్చేసరికి ఏం వెళ్తాంలే అని ఆయనతో ఇంకా ఆసక్తి సన్నగిల్లిపోతుంది. మూడో ఆదివారం, నాలుగో ఆదివారం మొత్తం మనసంతా మొద్దుబారిపోయి బండబారిపోయి, ఏమి గుడి, అక్కడే ఉన్నాడా దేవుడు, ఇంట్లో లేడా, ఇంట్లో ప్రార్థన చేసుకుంటాలే అట. వాడు ఇంట్లో ఏ పాటి ప్రార్థన చేస్తాడు? టీవీ ఆన్ చేసుకొని కూర్చుంటాడు. వాడు ప్రార్థన ఎక్కడుంది? సహవాసానికి రానోడు ఇంట్లో ప్రార్థన చేస్తాడనేది ఒట్టి మాట. ఇంట్లో ప్రార్థన చేసేంత భక్తిపరుడైతే తప్పక సహవాసానికి వస్తాడు. ఒకరోజు సహవాసానికి మానేసి రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు మాని దూరం అయిపోయి మెల్లిగా వేరే వాతావరణంలోకి వెళ్ళిపోతాడు. భక్తిహీనుల సాంగత్యంలోకి వెళ్ళిపోతాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. భక్తుల సాంగత్యం మానేసి భక్తిహీనుల సాంగత్యంలో ఉన్నామనుకో, వాళ్ళు వ్యభిచారులు,
త్రాగుబోతులు వాళ్ళ మధ్యలో ఉన్నావనుకో, తప్పక నీ లోపలికి వ్యభిచారపు ఆత్మ వచ్చేస్తుంది. నీలోనికి లోక సంబంధమైన మాటలు వచ్చేస్తాయి. అనుకోకుండా నీ నోట్లోకి బూతులు, చెడ్డ మాటలు వచ్చేస్తాయి. మన చుట్టూ 10 మంది చేరి రాజకీయాలు మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళ మధ్యలో మనం యేసును గూర్చి మాట్లాడుతున్నాం అనుకోండి, వాడేమో చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, నరేంద్ర మోడీ గారు, ఆయన పేరేంటి ఒబామా గారు, వీళ్ళు వాళ్ళని అంతా మనకు రాష్ట్ర రాజకీయం, ఢిల్లీ రాజకీయం, గల్లీ రాజకీయం అంతా మాట్లాడుతూ ఉంటే మనం వాళ్ళ మధ్యలో కూర్చొని గాడ్ ఈజ్ గుడ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం అంటూ ఉన్నాం అనుకోండి, నడుస్తుందా? అతుకుపడుతుందా? మన సోది భరించలేక వాళ్ళని వెళ్ళిపోతారు, వాళ్ళు సోది భరించలేక మనమని వెళ్ళిపోతాం. సహవాసం అతకదు. అతకాలంటే ఏం చేయాలంటే, నీ స్తోత్రాలు హల్లెలూయాలు మానుకొని నువ్వన్నా రాజకీయంలోకి పోవాలి, వాళ్ళు రాజకీయం మానుకొని వాళ్ళైనా హల్లెలూయా లోపలికి రావాలి. నీ లాంగ్వేజ్ వేరు, వాళ్ళ లాంగ్వేజ్ వేరు. 10 మంది తాగుబోతులు కూర్చొని మాట్లాడుతున్నారు అనుకోండి, వాడు ఏ రకం, ఏ బ్రాండ్ మంచిది, ఏది మంచి, ఏ విస్కీ మంచిది, ఏది మంచిది వాడు మాట్లాడుకుంటుంటే నీకు కూడా నాలెడ్జ్ వస్తుంటుంది. ఆ నాలెడ్జ్ గ్యాదర్ చేసిన తర్వాత ఏం మాట్లాడకపోతే మనం అజ్ఞానాన్ని వాడు అనుకుంటాడు కదా, కనుక నాలెడ్జ్ ప్రదర్శించడానికి నువ్వు కూడా ఇంకో విస్కీ గురించి మాట్లాడాలి. ఆ తాగుబోతుల మధ్యలో కూర్చొని యేసు మన పాపముల కొరకు వధింపబడెను, వేదములు ఇటు చెప్పుచున్నవి అంటే గెట్ అవుట్ అంటాడు వాడు. కనుక మనము ఎవరి సాంగత్యంలో ఉన్నామో వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ మాటలు, వాళ్ళ పదజాలము, భావజాలం అనుకోకుండా మన లోపలికి తప్పకుండా వచ్చేస్తుంది అన్నమాట. కనుక ప్రియులారా, ఎప్పుడైతే మనం భక్తిహీనుల సాంగత్యంలో మనం ఉన్నామో తప్పకుండా వాళ్ళ మాటలు మన లోపలికి వస్తాయి. అదే ఒకవేళ 10 మంది విశ్వాస వీరుల మధ్యలో నువ్వు ఉన్నావు అనుకో, ప్రార్థన మోషే, ఏలియా, పౌలు, ఎపఫ్రా, స్టెఫను వీళ్ళ మధ్యలో ఉన్నావు అనుకో, వాళ్ళ మధ్యలో పౌలన్నా పలానా ఫారిన్ విస్కీ చాలా మంచిగా ఉంటుందన్న అని అనగలవా? నువ్వు లోపల చెడు అలవాట్లు కలిగి ఉన్నా సరే, అక్కడ పౌలు ఉన్నాడు కాబట్టి, స్టెఫన్ ఉన్నాడు కాబట్టి, నీకు లోపల భక్తి ఉన్నా లేకపోయినా కనీసం ఏదో ఒకటి బైబిల్ సంగతి మాట్లాడాల్సి వస్తుంది. కనీసం కయ్యూను భార్య ఎవరు అని అడగాల్సి వస్తుంది. ఏదో ఒక ప్రశ్న. మొన్న ఎవరు అడిగిరు ఏదో ప్రశ్న, మోషే భార్య కూషు దేశం స్త్రీ పేరు ఏంటిదో అడిగితే నేను చెప్పిన, మీ నానమ్మ యొక్క ఆడపడుచు పేరు ఏంటో నువ్వు చెప్పు, అప్పుడు నేను మోషే కూషు దేశ భార్య పేరు నేను చెప్తా అని అంటే, తర్వాత కొంతమంది ఆత్మీయ బిడ్డలు అడిగే కొంపదీసి వాడు ఏదన్నా పేరు చెప్తే ఎట్లా అని అంటే, దానికి కూడా నా దగ్గర పరిష్కారం ఉంది. నేను కూడా చెప్తా, మోషే పేరు, మోషే కూషుదేశ భార్య వాడు నానమ్మ యొక్క ఆడపడుచు పేరు చెప్తే కూడా ఈమె పేరు ఏంటో శుభలక్ష్మి అని చెప్తా. నువ్వు శుభలక్ష్మిని నువ్వు ప్రూవ్ చేయగలవా అంటే, కాదని నువ్వు ప్రూవ్ చేయగలవా? కాబట్టి ఏదో ఒక ప్రశ్న అయితే అడగాలి బైబిల్ని గురించి. లోపల భక్తి ఉన్నా లేకపోయినా భక్తుల ముందు కూర్చున్నప్పుడు బైబిల్ గురించి మాట్లాడాలి, అంతేగాని సారారు బ్రాండ్ని గురించి కాదు. కనుక సహవాసము నిన్ను బలవంతం చేస్తుంది ఏంటంటే, నీకు మనసులో లేని భక్తిని కూడా కనీసము నటించాల్సిన అవసరం కల్పిస్తుంది. నటించి తప్పకుండా నీకు ఆ నిప్పు అంటుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పకుండా అంటుకుంటుంది నిప్పు. నువ్వు నాటకం కొరకైనా సరే భక్తి మాటలు మాట్లాడు, తర్వాత సడన్గా బయటికి వెళ్ళిపోయినాక సడన్గా వేరే భాష నీ నోటికి రాదు, నువ్వు విముఖుడు అయిపోతావు అంతే.
కనుక ప్రియులారా, సహవాసం అనేది నీ స్వచిత్తమును సిలువేసుకోవడానికి నీకు అవసరం కల్పిస్తుంది. ఇగోను చంపేయాల్సిన అవసరం కలిగిస్తుంది. రెండవదిగా భక్తిలో నిన్ను పెంచుతుంది. నీవు తొందరగా పడిపోకుండా నిన్ను కాపాడుతుంది. సహవాసాన్ని మించిన కంచుకోట ఇంకొకటి లేదు. అందుకే 4 చెప్పాడు పౌలు, బర్నబా. ఈ భక్తులు వేసిన పునాదంతా ఇదే. ఈ 4 విషయాల్లో సంఘాలను పెంచారు వాళ్ళు. సహవాసమందును, అపోస్తలుల బోధయందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట. ఆదిమ అపోస్తలులు ఈ 4 స్తంభాల మీద సంఘాలు కట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహవాసం ముఖ్యం. భక్తుల సహవాసం చాలా అవసరం. భక్తుల సహవాసంలో ఉన్నంతసేపు నువ్వు వ్యభిచారం చేయలేవు. భక్తుల సహవాసంలో ఉన్నంతసేపు పాపపు ఆలోచనలు నీకు రావు. వచ్చినా సరే కార్యరూపము దాల్చవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహవాసం నిన్ను పరిశుద్ధపరుస్తుంది. నీలోని అహాన్ని చంపేసి క్రీస్తు తత్వాన్ని నీలో బహిర్గతం చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘమును ఎందుకు కట్టాడు? ఇంకొక చరిత్రాత్మకమైనటువంటి అవసరము కొరకు సంఘాన్ని కట్టాడు. సత్యబోధను ఎత్తి పట్టుకొని స్తంభములాగా ఎత్తి పట్టుకోవడానికి సంఘాన్ని కట్టాడు. సంఘం అనేది ఉన్నప్పుడు అసలు సంఘమే కాదు, భూమి మీద ఏ కల్ట్ అయినా కానీ, ఏ మతమైనా కానీ, ఏ సమూహమైనా కానీ ఒక బోధకు స్తంభంగా నిలబడ్డారు. మీకు తెలుసో లేదో, వల్లభాచార్య మతము అని ఒకటి ఉండేది. వల్లభాచార్య మతం ఏంటంటే ఈ ఆచార్య రజనీష్ యొక్క ప్రాచీన మతం అన్నమాట. అదే పట్టుకున్న రజనీష్. శరీర పాపం ఎంత ఎక్కువ చేస్తే అంత తొందరగా మోక్షానికి వెళ్ళొచ్చని. భ్రష్టత్వము, జారత్వము చేయి వారందరూ అగ్నిగంధకముల గుండంలో పాలు పొందుదురు అని బైబిల్ చెప్తుంది. ఈ రజనీష్ గారు చెప్పింది ఏంటంటే అదంతా కాదు, ఎక్కువ పాపం చేస్తే దేవుడు కనపడతాడని. దేవుడు కాదు, అగ్నిగుండంలో పోయినాక ఆ దయ్యాలు కనపడతాయి అక్కడ. వల్లభాచార్య మతం అనేది ఒకటి ఉండేది. అలాగనే ఎన్నెన్నో రకరకాల మతాలు. ఆ పేరు చెప్పగానే ఆ డాక్ట్రిన్. ఇప్పుడు ఆర్య సమాజము అన్నాం. ఆర్య సమాజం అనగానే వేదముల సారము మనం ఆచరించాలి, వేదములే ప్రామాణికము, విగ్రహారాధన చేయకూడదు అని దయానంద సరస్వతి గారు చెప్పారు. ఫలానా మతం పేరు యెహోవా సాక్షులు అనగానే యేసు దేవుడు కాదంటారు అని వాళ్ళకొక అడ్రస్సు, వాళ్ళకు నిర్వచనం. మార్మోనిజం అని ఉంది. మార్మోనిజం దాన్ని లాటర్ డే సెయింట్స్ అని అంటారు. లాటర్ డే సెయింట్స్ ఆఫ్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్. వాళ్ళు ఏంటిదంటే దేవుడు కూడా ఒకప్పుడు మనిషే, ఆయన ప్రమోషన్ కొట్టుకొచ్చి ఇప్పుడు దేవుడు అయ్యాడు, మనం కూడా ప్రమోషన్ అయితే మనం కూడా దేవుడు అవుతామనేది వాళ్ళ ఉద్దేశం. గాడ్ ద ఫాదర్ అంటే ఎవరో కాదు, ఆదామే అని వాళ్ళ యొక్క బోధ. గాడ్ ద ఫాదర్ ఎందుకంటే జీవము గల ప్రతిదానికి తల్లి హవ్వ కదా. మరి హవ్వ ప్రతిదానికి తల్లి అయితే జీవం గల ప్రతిదానికి తండ్రి ఎవరు? ఆదాం. కనుక గాడ్ ద ఫాదర్ అంటే ఆదామే, ఇంకెవరూ కాదు అని నాతో వాదిస్తున్నాడు ఒక ఆయన. నేను చెప్పినాను మరి గాడ్ ద ఫాదర్ ఆదాం అయితే ఆదాముని మట్టిలో చేసినోడు ఎవడు? గాడ్ ద గ్రాండ్ ఫాదరా? అరే ఈ ఐడియా నాకు రాలేదు సార్. నీకు రాదు ఐడియా కాబట్టి మేము ఉన్నాం బాబు. గాడ్ ద ఫాదర్ ఆదాం కాదు, పిచ్చోడు. ఆయన మట్టి నుండి దేవుడు చేశాడు. దేవుడు ఎవరంటే మట్టి నుండి ప్రథమ మానవుణ్ణి చేసిన వాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనే శరీరధారి అయి వచ్చాడు. ఆయన పేరు యేసయ్య. ఈ పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు మానుకోండి. అంటే మానుకుంటాడా? వాడికి లక్షలు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి.
నీ బోధ మానుకొని నీకు ఎన్ని కోట్లు కావాలో ఇస్తానని నాకు ఆఫర్ పెట్టాడు. పిల్లరా, ప్రతి సంస్థ, ప్రతి సంఘము ఏదో ఒక బోధకు అడ్రస్, చిరునామా. సిలాన్ పెంటెకోస్ట్ అనగానే పెళ్లి చేసుకుంటే 144,000 మందిలో ఉండరు, సియోను కొండ మీదకి వెళ్ళరు, అన్య భాషలు లేకపోతే పరలోకానికి వెళ్ళాలని అదొక డాక్ట్రిన్. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనగానే ఒక బోధకు చిరునామా. వాయిద్యాలు వాయించకూడదు, వాయిద్యాలు వాయించవద్దు, వాయిద్యాలు వాయిస్తే నరకానికి వెళ్తారని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధ. ఈ బోధకు అడ్రస్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్. అలాగే ఒక్కొక్క సాల్వేషన్ ఆర్మీ ఉంది, ఒక్కొక్క బోధకు ఒక్కొక్క సంఘము అడ్రస్. దేవుడు కోరేది ఏంటంటే లేఖన సారాంశమే సత్యమై ఉన్నది గనుక బైబిల్లోని 66 గ్రంథాల సకల వచనముల సారాంశ బోధకు చిరునామాగా ఉండే ఒక సంఘం భూమి మీద దేవునికి కావాలి. అందుకొరకే దేవుడు అగాపే సంపూర్ణ సువార్త సంఘాన్ని కట్టాడు. మన మీద ఈ చారిత్రాత్మక బాధ్యత ఉన్నది. వీ హ్యావ్ దిస్ హిస్టారిక్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ షోల్డర్స్. మన భుజాల మీద ఈ బాధ్యత ఉంది. ఒక్కొక్క సిద్ధాంతానికి ఒక్కొక్క సంఘము చిరునామాగా, అడ్రస్గా మారిపోయింది. పరిశుద్ధాత్మ పొందాలని, అన్య భాషలు మాట్లాడాలని, యేసు దేవుడు కాదని, సంగీత వాయిద్యాలు వద్దని, శనివారమే ప్రార్థన చేయాలని, ఒక్కొక్క బోధకు ఒక్కో సంఘము చిరునామా. పౌలు ఆనాడు చేసిన బోధకి ఈనాడు చిరునామా అగాపే సంపూర్ణ సువార్త సంఘం. అందుకు దేవుడు మనల్ని కట్టాడు. ఇవాళ బోధ ఎందుకు ఎత్తుకున్నానంటే, ఈ బాధ్యత ఏమైనా మీకు అర్థమైందా లేదా అనేది. ఇప్పుడు ప్రసంగం స్టార్ట్ అవుతుంది, మీరేం అనుకోవద్దు. సహించమన్నాడా లేదా? కనుక సహించే అవకాశం నేను మీకు ఇస్తున్నా. చెప్పండి మీరు, అసలు సత్యమును నేను ఎత్తిపట్టాలి, అందుకే నేను అగాపే సంఘంలో ఉన్నాను అనే జ్ఞానము, గ్రహింపు, సమర్పణ, పట్టుదల ఏమైనా అసలు బుర్రకి ఎక్కిందా లేదా అని నేను అడుగుతున్నా. మనం ఎందుకు కలుసుకుంటే తెలుసా? ఆదివారం మనము కలిసి ఒక చోట కూడుకోవడం ద్వారా ప్రపంచానికి ఒక మౌన సాక్ష్యాన్ని మనం ఇస్తున్నాము. దయచేసి బాగా ఈ ఒక్క మాట మనస్సుకు ఎక్కించుకోండి, జీర్ణం చేసుకోండి. నా బాధ్యత అయిపోతుంది, మీరు ధన్యులవుతారు. ఒక పాయింట్ బుర్రకు ఎక్కించుకోండి అంతే. మనము ఆదివారము కలుసుకొని ఒక చోట రొట్టె విరుచుకోవడం ద్వారా ప్రపంచానికి ఒక మౌన సాక్ష్యం ప్రకటిస్తున్నాం. సైలెంట్ టెస్టిమనీ. ఏంటో తెలుసా? మొదటి శతాబ్దములో పౌలు చేసిన బోధ ఈనాడు ఫలానా దైవజనుడు ద్వారా మేము నేర్చుకున్నాం. ఒకనాటికి ప్రపంచమంతా పౌలు బోధలోనికి రావాలి. ఒకనాటికి ప్రపంచంలోని క్రైస్తవులందరూ ఏ బోధలోనికి రావాలో ఆ బోధ ఈ సంఘంలో ఉన్నదని నేను ఒప్పించబడ్డాను, నేను గ్రహించాను, నా కళ్ళు తెరవబడ్డాయి. ఐ బిలీవ్ దట్ దిస్ చర్చ్ ఈజ్ ద పిల్లర్ ఫర్ ద ట్రూత్. నేను నమ్ముతున్నా అని చెప్పుచూ ప్రకటిస్తూ, మౌనంగా ప్రకటిస్తూ నువ్వు ఇక్కడికి వచ్చావు. నువ్వు ఇక్కడికి వెళుతూ వస్తూ ఉంటే ప్రజలు అడుగుతారు, ఏ చర్చ్ అండి మీది అంటే మాది అగాపే చర్చ. ఓఫీర్ గారిదా? ఆయన డాక్టర్ ఇది కదా అంటే అవునండి మేము అదే నమ్ముతున్నాం. మనకంటూ ఒక సిద్ధాంతం ఉన్నది. మనం నమ్మేది ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తే, యేసును రక్షకునిగా నమ్ముకుంటే పరలోకము, రక్షణ గ్యారంటీ. యేసును అంగీకరించకపోతే నరకానికి వెళ్ళేది గ్యారంటీ.
రెండో అభిప్రాయమే లేదు. యేసును అంగీకరించకుండా చచ్చిపోతున్న నీతిమంతులు మంచోళ్ళు అందరు నరకానికి పోతున్నారు. ఆల్ ద గుడ్ పీపుల్ సో కాల్డ్ రైచస్ పీపుల్ హూ డై వితౌట్ రిసీవింగ్ జీసస్ ఆర్ గోయింగ్ టు ఇటర్నల్ హెల్. ఎవరు చచ్చిపోయినా స్వర్గస్థులు అని పేపర్ ప్రకటన ఇస్తారు. అందరు స్వర్గస్థులు అయితే మన నరకస్తులు ఎవరు పోడా నరకానికి? నరకం లాకౌట్ ప్రకటించారేంటి? స్వర్గస్థులేం కాదు బాబు, చచ్చిపోయే వాళ్ళలో మెజారిటీ మొత్తం నరకస్తులే. వెరీ లిటిల్ మెజారిటీ ఈజ్ గోయింగ్ టు హెవెన్. అది యేసయ్య చెప్పాడు. నిత్య జీవమునకు రక్షణ పొందుటకు వచ్చేవారు చాలా కొద్ది మంది. యేసును అంగీకరిస్తే రక్షణ, యేసు లేకపోతే రక్షణే లేదనేది మన మొట్టమొదటి సందేశం. యేసును అంగీకరించిన వాళ్ళు తప్పకుండా నీళ్లలో ముంచడం బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందడం వేరు, పరిశుద్ధాత్మను పొందడం వేరు. పరిశుద్ధాత్మను పొందినవాడు అన్య భాషలు తప్పకుండా మాట్లాడాలనే గ్యారంటీ రూల్ ఏమీ లేదు. ఇది మన సిద్ధాంతం. కొంతమంది ఆత్మ పూర్ణులై ఉంటారు కానీ భాషలు మాట్లాడరు. కొందరు భాషలు మాట్లాడతారు కానీ పాపం మీద జయం ఉండదు. అన్య భాషలు మాట్లాడుకుంటూనే పాపాలు చేస్తుంటాడు. కొంతమంది ఆత్మ పూర్ణుడు, పరిశుద్ధతలో పెంచబడ్డాడు, పరిశుద్ధ జీవితం జీవిస్తున్నాడు కానీ భాషలు రావు. అన్య భాషలు అనేది ఒకరిని పర్ఫెక్షన్కు కొలబద్ద కాదు, పరిపూర్ణ అయినందుకు దేవుడిచ్చే సర్టిఫికేట్ కాదు. వీ హ్యావ్ అబ్సల్యూట్ క్లారిటీ. ఆత్మీయ విషయాల్లో, సిద్ధాంత విషయాల్లో మనకు భయంకరమైన క్లారిటీ ఉంది. అస్సలు ఒక్క రవ్వంతైనా సరే మనకు కన్ఫ్యూషన్ లేదు. మనం పాపముని ఎంత ద్వేషిస్తున్నామో కన్ఫ్యూజన్ని అంత ద్వేషిస్తున్నాం. పరిశుద్ధాత్మను పొందాలి అనే పెంతెకోస్తు వారి వాదన, రక్షణ పొందిన ప్రతివానిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే బ్రదరన్ వారి వాదన, రెండు సమన్వయము చేసింది అగాపే బోధ. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండు సమన్వయం చేసాం. ఇద్దరు చెప్పామని సత్యం ఉంది. పరిశుద్ధాత్మ లోపలికి రాకుండా వాడు వేసే రక్షకుడని చెప్పలేడు. అంత మాత్రాన అదే చాలు అనుకోవద్దు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు, మీదికి రానప్పుడు మీరు శక్తి పొందరు. కనుక పరిశుద్ధాత్మను గూర్చిన అసలు సిసలైన వ్యాఖ్యానం చెప్పింది అగాపే సంపూర్ణ సువార్త సంఘం. పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు శక్తి పొందుతారు. దేనికి శక్తి? ప్రస్తుత జీవిత కాలములో పాపమును జయించడానికి శక్తి. రానున్న మహాశ్రమల కాలములో క్రూర మృగముతో పోరాడి జయించడానికి శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘము మహాశ్రమల కాలంలో గుండా వెళ్ళి తీరాలి అని దేవుడు మనకు బయలుపరిచాడు, బైబిల్లో రాశాడు. దానికి మనం స్తంభంగా నిలబడ్డాం. బై అటెండింగ్ అగాపే చర్చ్ యూ ఆర్ డిక్లేరింగ్ సైలెంట్లీ దట్ యూ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ డాక్ట్రిన్స్. అగాపే సంఘం వాళ్ళు అనగానే అందరూ చెప్పుకుంటారు, ఓహో వీళ్ళు శ్రమల కాలం తర్వాతనే యేసయ్య వస్తాడని చెప్పుకుంటారు కదా, వాళ్ళే వీళ్ళు అంటే బరాబర్ హమ్ వోయి యకీన్ కర్తే హై, దట్ ఈస్ వాట్ వి బిలీవ్. కాదంటే రండి మాట్లాడదాం. ఇది అబద్ధమని మీరు నిరూపించగలిగితే మా గురువు దాకా అక్కర్లేదు, నాతో మాట్లాడండి. మన సండే స్కూల్ పిల్లలు కూడా చాలు. మనం స్థిరంగా నమ్ముతున్నాం. విశ్వాసులు మహాశ్రమల కాలములో గుండా వెళ్ళి తమ విశ్వాసాన్ని నిలబెట్టుకున్న తర్వాతనే కడబూరం రోగుతుంది. యేసు మధ్య ఆకాశానికి వస్తాడు, సంఘం మహిమలోనికి చేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బోధ అనేది ఒకటి భూమి మీద ఉన్నది, దీన్నే రేపు సర్వ ప్రపంచం నమ్ముతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి స్తంభంగా మనం ఉండడం కొరకు మనం వస్తాం. అందుకే గుడి లేకపోయినా టెంట్ కిందకైనా వస్తాం, ఏ గ్రౌండ్ కన్నా వస్తాం, వారానికి ఒక చోట కూడుకుంటాం. మన గుడి కట్టుకోనివ్వలేదు, కట్టుకోకుండా ఆటంకపరిచారు. గుడి ఉన్నా లేకపోయినా సంఘం ఉంది. చాలామందికి ఏమో గుడి ఉండేది, సంఘం ఏమో లేదు, మాయమైపోయింది. గుడి కట్టారు, సంఘం లేదు. మనకేమో గుడి లేదు, ఏం లేదు, సంఘం ఉంది. కారణం ఏంటంటే మనము ఒక బోధ చేత ఒకరితోనొకరు
అంటు కట్టబడ్డాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియులారా, ఓఫీర్ గారు, క్రిస్టఫర్ గారు, ఇంకో ఎల్లయ్య గారు, ఇంకో సుబ్బారావు గారు, వీళ్ళెవ్వరు మీకు ముఖ్యం కాదు. కాదు 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 ఓఫీర్ గారి ద్వారా దేవుడు బయలుపరిచిన సత్యబోధ మీకు ముఖ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సత్యబోధకు మీరు అడ్రస్గా నిలబడాలా. అంత్యకాలపు క్రైస్తవ సంఘము నమ్మి తీరవలసిన సిద్ధాంతానికి చిరునామా మీరై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగ ప్రతిష్ఠించుకుందాం. ఓఫీర్ గారికి కమిట్ కాకండి. ఓఫీర్ గారి అభిమాన సంఘంగా ఉండకండి. మీరు చాలామంది ఓఫీర్ గారి అభిమాన సంఘం, ఓఫీర్ గారి అభిమాన సంఘం ఎవడు పరలోకానికి పోడు. నేను చెప్తున్నా, సత్యబోధకు అభిమాన సంఘము కండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యబోధకు మీరు అభిమాన సంఘం కావాలి. సత్యబోధ కొరకు రావాలి. మనం కలిసి ఉన్నా విడిపోయిన సత్యం కొరకే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక తీర్మానం చేద్దామండి. ఆటపాటలుగా చిన్నపిల్లల మనస్తత్వంతో మనం ఉండొద్దు. ఒక సైనికుడి మనస్తత్వంతో మనం ఇక ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. అందరము 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు స్తోత్రము నాయనా, నీకు స్తోత్రం నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కరుణా సంపన్నుడా, నా జీవిత ధ్యేయం ఏమిటో నేను మర్చిపోకుండా సహాయం చేయండి. సంఘముగా మా గురి ఏమిటో మేము మర్చిపోకుండా సహాయం చేయండి. ఒక వ్యక్తిని ఆరాధించడం కాదు నాయనా, సత్యమునకు స్తంభమైన నిలుచులకు సహాయం చేయండి. ఒక వ్యక్తి ఉంటే ఒక వైఖరి, వ్యక్తి లేకపోతే ఒక వైఖరి. ఇలాంటి పనికి మాలిన మనస్తత్వం నాలుండి తీసివేయి తండ్రిని ప్రార్థన చేద్దాం. ఇండివిజువల్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ద పాస్టర్, ద లీడర్, ద ప్రీచర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ ద ట్రూత్ ఈజ్ ఇంపార్టెంట్. సత్యము ముఖ్యము, సత్యము ముఖ్యము. పౌలు చనిపోయాడు, పరదేశులో ఉన్నాడు. పౌలు బోధ భూమి మీద ఉంది. ఆ బోధ ఈనాడు అగాపే సంపూర్ణ సువార్త సంఘంలో ఉంది. ఆ సంఘానికి నేను అడ్రస్గా నిలబడాలి. ఆ సంఘానికి చిరునామా కావాలి. ఆ సంఘానికి నేను స్తంభంగా ఉండాలి. క్రమమునకు లోబడాలి, క్రమమునకు లోబడాలి. ఆరంభ ప్రార్థన నుండి ఆఖరి ప్రార్థన వరకు నేను ఉండాలి. ఎవరు ఉన్నా ఏది చెప్పినా అది ముఖ్యం కాదు. నేను నమ్మిన సిద్ధాంతాన్ని తలనెత్తుకొని తిరగడం ముఖ్యం. దేవుని వాక్యమును తలదాల్చి, దేవుని వాక్యమును తల మీద మోసి, ఆనాడు యేసును ఒక గాడిద పిల్ల మోసుకుపోయినట్టు ఈనాడు సత్య సిద్ధాంతాన్ని మనం మోసుకొని ప్రపంచంలో తిరుగుదాం ప్రియులారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక గాడిద పిల్లకు యేసు ఆ ఘనత ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఇవాళ నీకు నాకు అవకాశం ఇచ్చాడు. సత్యాన్ని మోసుకు తిరుగుదాం. We stay together for the truth, together for the doctrine, together for the apostolic teaching. Hallelujah, 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 hallelujah. సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భక్త్యములపై భ్రాంతులు నిలిపి, సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భక్త్యములపై భ్రాంతులు నిలిపి, చిత్రముగా అనుకూల బోధ చేసి ప్రజలను మోసగించిరి. చిత్రముగా సూత్రధారుల చేరరాదయ్యా, సుఖభోగమిడచి సత్యవాక్యము చాటరావయ్యా. సూత్రధారుల చేరరాదయ్యా, సుఖభోగమిడచి సత్యవాక్యము చాటరావయ్యా. క్రైస్తవుడా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ జీవవాక్యము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. యుక్త కాలములు యందు నీ ప్రత్యక్షతను కనబరుచువాడా నీకు స్తోత్రం. ఈ దినమున మీరు మాతో మాట్లాడి మా జీవిత ధ్యేయం ఏమిటో, మా జీవిత గమ్యం ఏమిటో, మేము ఏ విలువల కొరకు బ్రతకాలో మరొక్కసారి మమ్మను హెచ్చరించి మేము నడుచుకోవలసిన మార్గమును బహుస్పష్టంగా మాకు చూపినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. సంఘము సహవాసం అనేది ఎందుచేత ముఖ్యమో మీరు మాకు తేటపరిచినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ వాక్యము నాలో మాలో అందరిలోనూ ఫలింప చేయండి. కరుణగల మా తండ్రి, మాకు ముందున్న వారమంతా కూడా మాకు జయ జీవితం అనుగ్రహించండి. ఇప్పుడు మాలో జీర్ణమైన నీ శరీరపు శక్తి మహిమ ప్రభావాలను బట్టి మాలో ఇప్పుడు ప్రవహిస్తున్న నీ పరిశుద్ధ శిలువ రక్తపు శక్తి ప్రభావ మహిమలను బట్టి వచ్చే వారమంతా మాకు పాపం మీద, లోకం మీద, సాతాను మీద, వాని సకల కుతంత్రాల మీద మాకు అధిక జయం, సాతాను తంత్రములన్నిటి మీద మాకు అధిక జయం అనుగ్రహించి వచ్చే వారము తిరిగి ప్రభా సిగ్గుపడనక్కర్లేని వారుగా అంతరంగమందు ధవళ వస్త్రధారులుగా తెల్లని వస్త్రములు ధరించిన వారుగా మేము నీవెక్కడ సిద్ధపరుస్తావు అక్కడ నీ బల్ల ముందు మేము హాజరవుటకు సహాయం చేయండి. మేము విన్న వాక్యం ప్రకారం సహవాసం పట్ల మేము శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, పట్టుదల కలిగి, అంకిత భావము కలిగి ఉండేందుకు సహాయం చేయండి. ఏదో చిన్నపిల్లల లాంటి భక్తి కాదు నాయన, పిల్లలాట లాంటి భక్తి కాదు నాయన. మాకు మెచ్యూర్ మైండ్ అండ్ మెచ్యూర్ గాడ్లీనెస్ మాకు దయచేయండి ప్రభువా. పరిపక్వమైన మనస్తత్వం, పరిపక్వమైన దేవభక్తి సాధన మీరు మాకు వరముగా అనుగ్రహించండి. అద్భుతకరుడా మమ్మను ఆశీర్వాద సంపూర్ణంతో ఇంటికి పంపించండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి వందనములతో ప్రార్థించి స్వాతంత్రించుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తునాథుని శాశ్వత కృప, సత్యస్వరూపియు సర్వసత్యంలోకి మనందరినీ నడిపించడానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని నిరంతర సహవాసము, మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండను గాక. ఆమేన్. యేసు రక్తమునికే జయము, ప్రభు యేసు రక్తమునికే ప్రవేశనామమునకు సంపూర్ణ జయము కలుగునుగాక. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫేర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9955110444. మా వెబ్సైట్ www.ofairministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofairministries.org.